నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంది అంటే, ఇప్పుడు చెప్పండి, అది ఒక అనలైజ్ చేస్తే ఏది చూస్తున్నాం కదా, రకరకాల స్టేట్మెంట్లు. ఏది ముస్లిమ్స్ దగ్గర ఏ పండ్లు కొనొద్దు, ముస్లిమ్స్ దగ్గర ఇది చేయొద్దు, ఆవు దాన్ని చంపి అని. ఆవును ఒక ముస్లిమ్సే చంపుతుర్రా? చెప్పండి. ఆవుని ఇది ప్రపంచం మొత్తం చంపుతురు కదా. ఆవు ఒక్క భారతదేశంలో లేదు కదా కదా చెప్పండి దయచేసి. ఆవైనా ఎనీ యానిమల్, ఓకే, ఈవెన్ గొర్రె అయినా మేక అయినా ఏదైనా సరే ఒక్క భారతదేశంలో చంపుతలేరు కదా. క్రిస్టియన్ దేశాల్లో చంపుతున్నారు, జ్యూస్లో అన్ని దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో చంపుతున్నారు కదా. పందులని, ఆవులని కదా, అవునా కాదా దయచేసి చెప్పండి. అది అంటే ఇప్పుడు అదేదో అల్ కబీర్ ఉంది కదా మన పటాన్చేర్లో, దానికి ఫండ్స్ వస్తున్నది మన ఈ రాజా సింగ్ ఇలాకే కదా, బీజేపీకి కూడా వస్తున్నాయి కదా. నేనేమంటున్నా, ఒక్క ముస్లిమ్సే ఎందుకు చెడ్డోళ్ళు అనేది నాకు కూర్చుండి ఆలోచిస్తే నాకు అర్థమవుతలే. మీరు చెప్పండి. ఇప్పుడు కాదు, ఒక స్వతంత్రం రాకముందు అప్పటి కాలం వేరే లెక్కలుండే. ఏ రాజు వచ్చినా వాడు చెప్పినట్టు వినకపోతే ఇబ్బంది పెట్టారు. ఇది ఇండియాలోనే కాదు, అక్రాస్ ద వరల్డ్ జరిగింది. బలం ఉన్నదే రాజ్యం, ఓకే. ఆ క్రమంలో కొన్ని రాజ్యాలు కనపడకుండా ఉండడానికి వాటిని మొత్తం ఇచ్చేసిర్రు, ఏది మట్టి కప్పేసిర్రు, లేకపోతే దాన్ని అబాండన్ చేసిర్రు, లేకపోతే అడవిలో వదిలేస్తే అడవిలో చెట్లు మొలిచినాయి, అడవి అయింది అది. కంబోడియా వండి, ఓకే, అక్కడ బ్రహ్మది గుడి ఉంటుంది, ఓకే, విష్ణుమూర్తిది గుడి ఉంటుంది. ఇవాళ అది తర్వాత ఇప్పుడు అక్కడ బుద్ధుంది పెట్టిర్రు అలా సేమ్ టెంపుల్లో. ఎందుకంటే రూలర్ బుద్ధుడు వచ్చాడు, బుద్ధిజం నమ్మేటోళ్ళు వచ్చారు. అంతకుముందు రాజా సూర్యవర్మన్ అని ఉండే. చోళులు వీళ్ళంతా ఈ తమిళనాడు నుంచి అక్కడ పోయి రాజ్యం ఎక్స్పాండ్ చేసి కంబోడియా, ఇండోనేషియా, బాలి, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లా అన్ని దేశాల్లో ఉండే అప్పుడు హిందూయిజం. మరి ఇవాళ అక్కడ వేరే ఉన్నాయి, బుద్ధిజం పెట్టారు. మెక్సికో పోతే అక్కడ ఉండే అది మయాన్ కల్చర్, ఓకే, ఇవాళ అక్కడ తీసేసారు. అట్లా లెక్క పెట్టాలంటే చాలా దేశాల్లో ఉండే. సో అది డిఫరెంట్ వరల్డ్ అప్పుడు. సో ముస్లిమ్స్ ఏం చెడగొట్టారు భారతదేశానికి దయచేసి చెప్పండి, ఓకే. ఎప్పుడు కానీ చరిత్రలో ఎప్పుడు కానీ ఎందుకు వాళ్ళ ఒక్కరి మీదనే టార్గెట్? ఎందుకు భారతదేశంలో హిందువులు 80% కాకుండా అనేక రకాల బిలీఫ్ సిస్టమ్ ఉన్నారా? అమెరికాలో ఎట్లయితే 70% క్రిస్టియన్స్ ఉండి దాదాపు 196 200 దేశాల నుంచి దాదాపు అన్ని దేశాల నుంచి అమెరికాలు ఉన్నారా లేరా? మరి అమెరికాలో ఉన్నప్పుడు ఏ సమస్యలు ఎవరికి వస్తలేవు, ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. 70% క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ మిగిలిన 30%లో అన్ని రకాల హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, అనేక రకాల వాళ్ళు దాదాపు ప్రపంచంలో అన్ని నుంచి జ్యూస్ ఉన్నారు, యూదులు ఉన్నారు. సో ఎవరితోటి సమస్య లేని ముస్లింతో ఎందుకు వస్తుంది? ఎట్లా ముస్లిం చెడ్డోళ్ళు? మీరు చెప్పండి దయచేసి. అంటే ఇండియాకి ఎట్లా నష్టం జరిగింది ముస్లిమ్స్ తోటి చరిత్ర మొత్తం తీసుకురండి, ఓకే. తీసుకొచ్చి ఎవరు నష్టం చేశారు ఇండియాకి? ముస్లిమ్సా లేకపోతే బ్రిటిష్ వాడా? చెప్పండి. ఇండియా ఎక్కువ నష్టపోవడానికి కారణం చెప్పండి దయచేసి, ఆనెస్ట్గా ఒపీనియన్ రాయండి. మరి అటువంటిప్పుడు ఎక్కువ నష్టం చేసిన మీద ఎక్కువ కోపం ఉండాలి, అవునా కదా? బ్రిటిష్ వాడు అందరికంటే ఎక్కువ నా పేద దేశం చేసిపోయాడు, కనిపించిన అన్ని ఎత్తుకుపోయాడు, కోహినూరు వజ్రం ఎత్తుకుపోయాడు కదా. మన యొక్క గుళ్ళలో ఏమైనా డైమండ్లు ఉంటాయేమో, బంగారం ఉంటుందేమో అని వాటిని పలగొట్టిండు. లేపాక్షి అయింది, ఓకే. ఇది అక్కడ మన కర్నూలులో ఉంది కదా. సో అది ఈ ఒక్క పిల్లర్ ఎట్లా నిలబడ్డది, గాలి ఎట్లా తేలుతుంది అని చెప్పి వాడోడో బ్రిటిష్ వాడు రీసెర్చ్ చేసి దాన్ని కదపడానికి ట్రై చేశాడు. చేస్తే అది ఒక దిక్కు ఇప్పుడు ఆని ఉంది కిందికి, ఓకే. అది ఇంకా చేస్తే మొత్తం గుడిగులేది, ఓకే. సో ఎవడైనా గుళ్ళకైనా సరే, ఇంక్లూడింగ్ టెంపుల్స్ అయినా సరే, అక్బర్ కూడా కొట్టిండు గుళ్ళు, ఒకరిద్దరు తప్ప, ఓకే. ఔరంగజేబు, ఇంకోటి గిల్జో, ఓకే, ఒకరిద్దరు తప్ప మిగిలిన అది కూడా వేల సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరం నుంచి దాదాపు అఫీషియల్గా బ్రిటిష్ అని సామ్రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1857 కంటే ముందు 100 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓకే. 1757 58. అంతకంటే ముందు దాకా 700 సంవత్సరం నుంచి 1700 సంవత్సరం దాకా దాదాపు 1000 సంవత్సరాలు
ముస్లిం రాజులు పరిపాలించారు. మొఘలులు, బహమనీయులు, లోడీలు, ఈ ఈ రకరకాల ఓకే, కుతుబ్ షాహీలు. వీళ్ళు లేకపోతే మన హైదరాబాదే తీసుకో. నిజాం కావాలనుకుంటే ఏమని చేయగలుగుతుండే అప్పుడు? 224 ఏళ్ళు. అందులో ఒక్క గుడి లేకుండా చేయగలుగుతుండే. చేసిండు హైదరాబాద్లో. మన హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడున్న తెలంగాణ 5 డిస్ట్రిక్ట్లు మహారాష్ట్రలో ఉన్నాయి, 3 డిస్ట్రిక్ట్లు ఈ యొక్క ఇది కర్ణాటకలో ఉన్నాయి, 10 డిస్ట్రిక్ట్లు. ఒక్క గుడి ఉండకపోతుండే ఇవాళ తెలంగాణలో. నిజాం గిట్ట అట్లా చేసి కుతుబ్ షాహీలు అట్లా చేసి ఉంటే ఒక గోల్కొండల ఇది ఎల్లం దేవతలు ఉండకపోతుండే. ఎవడు ఎడగొట్టిర్రా? ఓడో 100 మందిలో ఒక తిక్కనా కొడుకుండవచ్చు. అట్లా కంపేర్ చేస్తే బ్రిటిష్ వాడు ఎక్కువ నాశనం చేసిపోయాడు కదా. ఆర్థికంగా నాశనం చేసిండు, ఓకే, కల్చర్గా నాశనం చేసిండు, గుళ్ళను గుల కొట్టిండు, ఎత్తుకపోయిండు, మనకు తిండి పెట్టని పంటలు వేయించిండు, ఓకే. వేయించడం వల్ల మనకు కృత్రిమ కరువు వచ్చి తిండి లేక చచ్చిపోయారు. ఎన్ని రకాలుగా నాశనం చేసిండు. జనరల్ డయ్యర్ అంటోడు జలియన్ వాలాబాగ్లో సాధారణంగా ఎవడైనా సరే ఇంక్లూడింగ్ ముస్లిం రాజులు కూడా ఎంత కిరాతకుడైనా సరే యుద్ధంలో కొట్లాడిరు యుద్ధ నియమాల ప్రకారం. కానీ సాధారణంగా మహిళల తెరువు, చిన్నపిల్లల తెరువు రారు. అట్లాంటిది నిరాయుధులు ఎక్కడ పోవడానికి మీటింగ్ పెట్టుకున్నారు. వైశాఖ మాసంలో వైశాఖి అన్న అక్కడ పెద్ద ఏది మామూలుగా జనాలు నిరాయుధులు, మహిళలు, చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు జలియన్ వాలాబాగ్లో, ఓకే. సెలబ్రేషన్. అది ఒకటే దారి ఉంది, తప్పించుకోవడానికి లేదు. తప్పించుకోవడానికి బాయిలో దుంకిరు. ఎంతమంది చచ్చిపోయారు డయ్యర్ కాల్పులలో? గట్ల లెక్క పెడితే వాడు ఏం చేసిండ్రా నాయన? రాజుకి యుద్ధాలు అయ్యేది. ఇది ముస్లిం రాజులు రాకముందు కూడా హిందూ రాజు కొట్లాడరు కాలే? చెప్పండి. రాజ్యాన్ని విస్తరించడం కోసం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా తీసుకోండి, అక్రాస్ ద వరల్డ్, ఓకే. క్రిస్టియన్ రాజులకు యుద్ధాలు కాలే? మతం పేరు మీద యుద్ధాలు కాలే. రాజ్యాన్ని విస్తరింపు చేసుకోవడానికి తినకపోతే వంతుడు యుద్ధం చేశారు, లేకపోతే సంధి చేసుకున్నారు. అట్లా ఎవరైనా తీసుకో. నాట్ ఓన్లీ ముస్లిం రాజులు, ముస్లింల కంటే ముందు పోండి. చంద్రగుప్తుడు యుద్ధాలు చేయలే? కళింగ యుద్ధం చేయలేదా? శాతవాహనులు యుద్ధాలు చేయలేదా? విష్ణుకుండిన్లు యుద్ధాలు రాలేదా? ఎక్స్పాండ్ చేసుకోవడానికి యుద్ధాలు రాలేదా? హిందూ రాజులకు, మరాఠాలకి, ఈ పేష్వాలకి, ఇంకోరికి యుద్ధాలు రాలేదా? దట్ వాజ్ వెరీ కామన్. ఏ రాజైనా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి యుద్ధాలు దండయాత్రలు చేసేటోళ్ళు. అంతేగాని వాడు హిందువులను స్పెసిఫిక్గా టార్గెట్ చేసిండా? చేయలే కదా. సో వాడు ఏం చేసినా భారతదేశంలో ఉన్నాయి ఇప్పటికీ, ఓకే. వాడు ఏది కట్టినా, వాడు ఏది చేసినా, ఒక్క నాదిర్ షా అనేటోడు వాడు కోహినూరు వజ్రం ఎత్తుకుపోయిండు. తర్వాత ఆ యొక్క ఇవన్నీ షాజహాన్ చేయించిండు, ఓకే. కోహినూరు ఏది యొక్క అది ఏంది నెమలిది అది ఏమంటుందని పీకాక్ది థ్రోన్, నెమలి సింహాసనం, ఓకే. 1-2 ఎత్తుకుపోయిండు. 70 కోట్లు 40 కోట్లు ఎత్తుకుపోయిండు, ఓకే. ఆడు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే అప్పుడు ఒకటి నాదిర్ షా, ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ఎత్తుకోవాలి, పెద్ద సంపద ఎత్తుకోవాలి. కానీ మొత్తం ఎత్తుకోయింది బ్రిటిష్ వాడు. బెంగాల్లో ట్యాక్స్ వసూలు చేసి ఆ ట్యాక్స్ మొత్తం తీసుకుపోయారు. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చిండే, రాబర్ట్ క్లైవ్ మీద వచ్చి వాడిని అక్కడి పార్లమెంట్లో ఇంత ఎక్కువ సంపద ఎక్కడిది ఈస్ట్ ఇండియా అని చెప్పి అడిగితే వాని మీద ఏది కన్విక్ట్ అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటే అంత అంటే లెక్కకు మించి ఎక్కడ సంపాదించడం ఎట్లా వచ్చింది అంటే ఇల్లీగల్గా వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీలు అంటే అప్పుడు వాని యొక్క అక్కడి బ్రిటన్ పార్లమెంట్లో ట్రయల్కి తీసుకుంటే అది చెల్లలే. అంటే అతను అక్వింటెడ్, అంటే ఇక వాడు ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి కష్టపడ్డాడని చెప్పి అతని మీద ఏది ఛార్జెస్ చేయలే. కానీ తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధమై ఇండియాలో ఆ ప్లాసీ యుద్ధంలో ఎవడు మన రాజు కొట్లాడి ఆ ప్లాసీ యుద్ధంలో కొట్లాడి చచ్చిపోయింది ఎవరు? సిరాజుద్దీన్ దౌలా. ఎవరు? ఆయన ముస్లిం రాజు. అంటే బ్రిటిష్ అంతా కొట్లాడింది ఎవరు? ఈడ ట్రావెన్ కోర్నూస్ ఆక్యుపై చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ అని కొట్లాడింది ఎవరు? టిప్పు సుల్తాన్, ఓకే. సో ముస్లింలు ఎంతోమంది 50-60% శివాజీ ఆర్మీ సైన్యంలో 50-60% ఈ మరాఠాలలో ఎవరుండే పేష్వాల మధ్యలో ఆర్మీ? ముస్లిమ్స్. శ్రీకృష్ణదేవరాయల కింద 50-60% ఎవరుండే? ముస్లిమ్స్. శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికి హంపీకి పోండి, అక్కడ వాళ్ళ సైనికుల కోసం స్పెషల్గా మసీదులు కట్టించండు, మందిరాలు. సో ఏడ నాశనం చేసిర్రు ముస్లిమ్స్ నాకు అర్థమవుతలే. ముస్లిమ్స్ను పొద్దుగా లేస్తే ఎందుకు టార్గెట్ చేస్తుర్రు నాకు అర్థమవుతలే కదా.
చెప్పండి, మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు కన్వర్షనే తీసుకుందాం. ఎవడు కన్వర్ట్ చేస్తుండు? ముస్లిమ్స్ చేస్తుండ్రా ఇండియాలో? మీరు చెప్పండి దయచేసి. ఇవాళ ఏపీ అంతా ఎవరైనరు? ఎవడు కన్వర్ట్ చేస్తున్నాడు? సువార్తలు, ఈ వార్తలు, ఆ వార్తలు, ఈవాంజలిస్టులు, ఇంకో ఇస్టులు పెట్టి ఎవడు కన్వర్ట్ చేస్తుండు? ఎవడు మోడీ సంఖ నాకుతుండు? ఎవరిని భారతదేశంకి రమ్మంటున్నాడు? ఎవరు సేవ చేస్తా అని వచ్చి 150 దేశాల ఈ యొక్క మత ప్రచారం డైరెక్ట్ వస్తే రానియర్ అని చెప్పి సేవ పేరు మీద వచ్చి మొత్తం మతాన్ని ఎక్స్పాండ్ వాళ్ళ మత పోలాడుంటే వాడు చెప్పినట్టు వింటాడు. అంటే ఆ దేశం వాళ్ళ చెప్పు చేతులు ఉంటుంది. అట్లా ఉండేటట్టు చేసుకుంటుందో వాడు? అట్లా వాళ్ళని సంఖ నాకిచ్చి రమ్మంటుందో వాడు? ఇవాళ ఆయిల్, నూనె, గనులు ఎక్స్ప్లోర్ చేసుకోమని రమ్మంటుందో వాడు? 50% FDI అంటేనే వద్దన్నాడు ఏది మోడీ. ఇవాళ 100% FDI చేస్తున్నాడు. మరి ఎవరు పొద్దుగా లేస్తే మోడీ ఎవరిని కలుస్తున్నాడు? RSSలో ముస్లిం విభాగం ఎందుకు ఉంటుంది? బీజేపీలో ముస్లిమ్స్ ఎందుకు ఉంటారు? కాదు, నీకు ముస్లిమ్స్ అంటే అంత చెడ్డోళ్ళు అయితే మరి ఒక్క ముస్లిమ్సే తింటుర్రా బీఫ్? మరి నీ చేయని అధికారం ఉంది కదరా. ఇప్పుడు నెమలి చంపితే నేరం అంటున్నాం. ఒకప్పుడు చంపేసారు బ్రిటిష్ వాడు. ఎన్ని నెమళ్ళని, ఎన్ని సింహాలని, ఎన్ని పులులని, ఎన్ని చిరుత పులులను, ఎన్ని ఏనుగులను చంపిండో. ఎందుకోసం? వానికి ఫన్, వేట. లేకపోతే ఇవాళ ఇండియాలో చాలా ఉంటుండే పులులు కానీ ఈ వన్యమృగాలు అంతమవుతున్నాయని మనము చట్టాలు తెచ్చుకున్నాం. ఈడున్న అన్ని ఎత్తుకోబోతివి, జంతు చర్మాలు ఎత్తుకోబోతివి, పత్తి దొరికినా ఎత్తుకోబోతివి. వాడు ఓపియం వండిమన్నాడు. ఎందుకు వండిమన్నాడు? ఈ చైనాల చాయ్ పత్తా కొనుక్కున్నారు వాళ్ళు, టీ పౌడర్ కొనుక్కుంటే వాళ్ళకి పైసలు ఇవ్వడానికి మీ దగ్గర పైసలు లేవు బ్రిటిష్ వాళ్ళ దగ్గర. ఓకే, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఏంటి మనకి ఇచ్చేది లేదు. కాబట్టి ఏం చేసిర్రు? మన దగ్గర ఓపియం పండించి ఈ ఓపియంని ఆ యొక్క చైనాకి ఇచ్చిండ్రు. ఏది? వాడు టీ ఇచ్చినందుకు ఈ టీని ఆడికి తీసుకుపోయాడు. అట్లనే ఈ యొక్క ఔరంగజేబ్ తర్వాత బలమైన మొఘల్ రాజు లేకుండే కాబట్టి ఏమైంది? ఆలం టూలు లేకపోతే ఈ యొక్క వేరే వాళ్ళు వచ్చినప్పుడు బలంగా లేదు కాబట్టి మళ్ళీ లోకల్ రాజ్యాలు ఎవరిది వాడు ఈ బ్రిటిష్ వాడిని అండ చూసుకొని వాడు రాజ్యం వెళ్ళడం స్టార్ట్ చేశారు. మొఘల్ది అంత పవర్ లేకుండే. జహంగీరు, ఔరంగజేబ్ తర్వాత దాదాపు మొఘల్ సామ్రాజ్యం ఉంది కానీ 1857 దాకా ఉంది అఫీషియల్గా, కానీ పెద్ద పవర్ లేదు వాళ్ళది. ఓకే, సో అప్పుడు అక్కడ దివానీ అంటే ట్యాక్స్ కలెక్షన్ మొత్తం మొఘల్ చేయలే. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడే ప్రజల దగ్గర ఇప్పుడున్న బెంగాలు, ఒరిస్సా, ఇంకోటి బీహార్, ఈ 3 రాష్ట్రాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మొత్తం ట్యాక్స్ వాడే వసూలు చేసుకోబెట్టాడు. ఈ ట్యాక్స్ వసూలు చేసి ఈ ట్యాక్స్ ద్వారా వాడు ఈ యొక్క ముడి సరుకులు తీసుకొని పోయి అక్కడ అమ్ముకుంటాడు. ఫస్ట్లోనేమో మనకు పైసలు ఇచ్చి మన దగ్గర వస్తువులు కొనుక్కుంటాడు వ్యాపారం కింద. ఆ తర్వాత ఏం చేసిండు? మన దగ్గర ట్యాక్స్ వసూలు చేసి, మన రైతుల దగ్గర, అందరు ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి ఈ ట్యాక్స్ పైసలతోటి వస్తువులు కొనుక్కొని ఈ స్పైసెస్, ఈ సిల్క్, ఈ కాటన్ ఇవన్నీ కొనుక్కొని ఆడ పోయి అమ్ముకుంటాడు. ఆడ ఎక్కువ లాభం వచ్చేది ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో ఎవడైనా నష్టం చేసింది భారతదేశాన్ని అడుక్కైన దేశం తయారు చేసింది ఎవడు? 27% నుంచి పేదవాళ్ళని చేసింది ఎవడు? చెడు అలవాట్లు చేసింది ఎవడు? మందు దాగుడు నేర్పింది ఎవడు? ఛాయ్ దాగుడు నేర్పింది ఎవడు? కల్చర్ మీద దెబ్బ కొట్టింది ఎవడు? అన్ని రకాలుగా నాశనం చేసింది ఎవడు? చేస్తుంది ఎవడు? కానీ ఇప్పటికి కూడా కన్వర్షన్ చేస్తుంది ఎవడు? నష్టం చేసేటోని వదిలేసి వాడి సంపద సృష్టించి వాడి గడితే వాడిని ఎందుకు పొద్దుగాలు వేస్తే టార్గెట్ చేస్తారు? ఈ చెత్త నా కొడుకులు కొట్లాడి ఉంటే బ్రిటిషుడు ఒక్కరోజు కూడా ఉండకపోతుండే భారతదేశంలో. వాళ్ళే కొట్లాడిర్రు. ఇప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కొద్దిమంది విప్లవకారులు తీసేస్తే ముస్లిం రాజులే కొట్లాడిర్రు. ముస్లిం లీగ్ పేరు మీద కానీ ఇంకో ముస్లిం రాజులు కొట్లాడిర్రు బ్రిటిష్ తోటి. వాడు ఎట్లా శత్రువు అయినరా? మీరు సంఖ నాకినరు. వాని IASల కింద, IPS కింద అన్ని కీ పొజిషన్లు మీరే ఉన్నారు. వానికి సిపాయిలుగా మీరే పోయినరు. ఇవాళ సోకాళ్ళు దేశభక్తులు అంటే వాళ్ళేమో మంచోళ్ళు అంటారు, వీళ్ళేమో చెడ్డోళ్ళు అంటారు. బ్రిటిష్ వాడు మంచోడు అంటాడు. అన్ని మతాలలో మంచోళ్ళు, ఒక్క ముస్లిం తప్ప. ఏం అన్యాయం చేశారో చెప్పండి దయచేసి ప్లీజ్. ఓకే, వీ నీడ్ టు టాక్ ద ఫ్యాక్ట్స్. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఈ ముస్లిమ్స్ బీజేపీకి ఓటేయరు. నా అనాలిసిస్ ప్రకారం వాడు సచ్చినా ఓటాడు బీజేపీకి. కాబట్టి వానికి ఈ క్రిస్టియన్స్ వీళ్ళు ఓటేసారు కాబట్టి అంబర్పేటలో గెలిచిండు కిషన్ రెడ్డి. అంబర్పేటలో సికింద్రాబాద్లో. ఓకే, సో కాబట్టి క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారు, చెప్తుంటారు. ముస్లిం వినాడు.
ముస్లిం బీజేపీకి ఓటేయడు. కాబట్టి వానికి ఓటేయని వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళ మీద బురద చల్లాలి, వాళ్ళని బతకనియద్దు. దట్ ఈజ్ ఈ బాపనోళ్ళు నడిపే బాపనోళ్ళు కుట్ర. ఇది బాపనోళ్ళే నడుపుతారు. బీజేపీ ఆర్ఎస్ఎస్లో కీ పొజిషన్లో ఉండేది బాపనోళ్ళే. ముందట ఒకరిని మోడీని పెట్టారు బీసీని తప్ప అలా కీ నిర్ణయాలు తీసుకునేది ఎవ్వరన్నా తీసుకురా. నువ్వు గోల్వాల్కర్ తీసుకొస్తావా, సావర్కర్ తీసుకొస్తావా, లేకపోతే హెడ్గేవాకర్ తీసుకొస్తావా, సుదర్శన్ తీసుకొస్తావా, మోహన్ భగవత్ తీసుకొస్తావా, ఎవ్వరన్నా తీసుకురా. ఓకే, ఈ బాపనోళ్ళే. యోగి ఆదిత్యనాథ్ తీసుకొస్తావా, నడ్డా తీసుకొస్తా, ఎవరినన్నా తీసుకురా. ఓకే, ఈ సంచాలకులు సార్, యూ టేక్ ఎనీబడి. ఓకే, ఈ బాపనోళ్ళు ఈ ముస్లిమ్స్ బీజేపీకి ఓటేయరు కాబట్టి వీళ్ళని వానికి ఓటేయని వాళ్ళని నాశనం చేయాలి. అంటే ప్రతిపక్షం యొక్క పార్టీ యొక్క బలం తగ్గియాలి, వానికి ఎవడు ఓట్లు వేయద్దంటే వాళ్ళని నాశనం చేయాలి. దట్ ఈజ్ వాట్ దే ఆర్ టార్గెటింగ్. పొద్దుగా లేస్తే ప్రతిపక్షం లేకుండా చేసుకోవడానికి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని. మంచిగా పరిపాలించరా, మంచిగా ఏమైనా కట్టరా, డెవలప్ చేయరా, నీకే ఓటేస్తారు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు అభిమానం ఇస్తున్నాం మనం? వ్యక్తులను బేస్డ్ కాదు. వాడు ఏదైనా చేసిండు, 5-10 రూపాయలు తిన్నా వాడు చేసిండు కాబట్టి మద్దతు ఇస్తున్నాం. నువ్వు అంతకంటే మంచి నీకే ఇస్తారు? చేయడు. వానికి ప్రతిపక్షం లేకపోతే 24 వాడిని పొద్దుగా లేస్తే రాహుల్ గాంధీని పప్పు అనడానికే వాని శక్తియుక్తులు యూజ్ చేస్తారు. లేకపోతే ఇటలీ బార్ డాన్సర్ అని ఆమె బార్ డాన్సర్ కానే కాదు. ఓకే, ఒకవేళ అయినా నాకు వరకే నష్టం లే. ఓకే, ఛాయ్ అమ్ముకు ఇప్పుడు ఎవరిని తప్పు పడదాం? ఆమె కాదు. ఓకే, ఆమె అన్ని ఫేక్. ఓకే, కానీ ఒకవేళ నిజంగా అయినా నాకు నష్టంలే. ఓకే, అవునా కదా? నాకు నువ్వు ఛాయ్ అమ్ముకుంటూ దేశాన్ని అమ్ముతుంటే నాకు నష్టం అవుతుంది. ఇంకా 10 రూపాయలు సంపాదిస్తే నాకు 10 రూపాయలు దోసుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది. నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఏం చేసుకుంటే నాకేం. కానీ ఆమె కాదు, ఫేక్ క్రియేట్ చేసి పొద్దుగా లేస్తే అదే చెప్తున్నా కదా, శక్తియుక్తులన్నీ అపోజిషన్ పార్టీ వేస్ట్ అని యూజ్ చేయడానికి వాడతారు. కానీ నేను ఇది చేసినా, ఇది కట్టినా, ధరలు తగ్గించినా, ఏమైనా చేసినా అని ఒక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నా కొడుకు చెప్పరు. చెప్పండి, బీజేపీ వాడికి ఇది కట్టినా అని ఒక్కటి చెప్పి ఓట్లు అడుగుమని, ఇది చేసిన అభివృద్ధి అని అడుగుమని, ఎయిర్పోర్ట్లు కట్టినా అని అడుగుమని, విద్యా సంస్థలు పెట్టినా అని అడుగుమని, బుల్లెట్ ట్రైన్లు వేసినా అడుగుమని, ఒక 4 ఉద్యోగాలు ఇచ్చిన అడుగుమని. వాడు చేసింది ఏదీ లేదు. కాబట్టి మంచిగున్న చరిత్ర మీద బురదలతో వాడు వేస్ట్ అని చెప్పడానికి నీ శక్తియుక్తులు యూజ్ చేస్తున్నావు. వాడు వేస్ట్ అని చెప్తేనే నువ్వు వానికంటే గొప్ప పీక్తా అంటేనే నేను ఆడ కూర్చుంటే పెట్టారు. నువ్వు వానికంటే మంచిగా చేసి చూపెట్టు. కానీ నువ్వు ఆడ కూర్చుండి కూడా మళ్ళీ వాడినే తిడతా అంటే ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇంకొకటి, నాకు ముస్లిమ్స్ మీద వీళ్ళకి ఎందుకు కోపం పెట్టుకున్నారంటే, ఈ బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు వీళ్ళ పరిపాలనలో కీ పొజిషన్లలో ఈ బాపనోళ్ళను పెట్టుకున్నారు. వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో భాగం చేసుకున్నారు. కానీ ముస్లిం రాజులు ఉన్నప్పుడు బాపనోళ్ళని దరిదాపులో కూడా రానియలే. అంటే వాళ్ళ పరిపాలనలో వీళ్ళని భాగస్వామ్యం చేయలే. అది పగబెట్టుకున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ముస్లిమ్స్ ఏమీ అన్ని దేవాలయాలను గులగొట్టలే, అన్ని దేవాలయాలను నాశనం చేయలే. ఎవడో ఒకడిద్దరు చెప్పినా కదా, గాడు ఒక్కడిద్దరు తప్ప మిగతా ఎవ్వడు కూడా ఏది హిందువుల మీద అట్లా వివక్ష చూపెట్టలే. ఓకే, కాబట్టి వీళ్ళని పరిపాలనలో భాగస్వామ్యం చేయలే. అంటే దివానీలు కీ పొజిషన్లలో ఈ బాపనలను కూర్చుండబెట్టలే ముస్లిం రాజులు ఉన్నప్పుడు. అది పగబెట్టుకున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే బ్రిటిష్ వాడు పరిపాలనలో భాగస్వామ్యం చేసిండు వీళ్ళని. అంటే వీళ్ళు దోసుకోవడానికి అవకాశం ఇచ్చిండు బ్రిటిష్ వాడు. భారతీయులందరూ నాశనమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇవాళ ఎవరైతే బహుజనులు, దళితులు అన్న వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డా వీని పైన కూసుండబెట్టి సాధిండాడు. వీడు ఎంత దోసుకున్నా వీడిని ఏమనలే ఈ బాపనోని. కాబట్టి బ్రిటిష్ వాడు మొత్తం భారతదేశం సంకనాకినా, స్వాతంత్రం తీసేసినా, బానిసత్వానికి అలవాటు పడ్డామని నొప్పైతలే. ఇప్పటికి కూడా చాలామంది బాపనోళ్ళకి మేము గొప్ప, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వేస్ట్ గాళ్ళు అన్న భావన ఇప్పటికీ ఉంటుంది. ఓకే, దేవునికి ఉంటుంది. మళ్ళీ దేవుడు చెప్పలే అట్లా, హిందుత్వం చెప్పలే. హిందుత్వం చెప్తే కృష్ణుడు యాదవుడు, మరి అందరిని బాపనోళ్ళని పుట్టించేటోడు కదా. ఒక బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళనే బాపనోళ్ళు. ఓకే, బ్రహ్మ మానస పుత్రులు అట్లా. ఓకే, అవునా కదా? మరి కృష్ణుడు యాదవుడు, వాల్మీకి ఇది బోయవాడు, అట్లా చాలామంది ఉన్నారు. బ్రాహ్మిన్స్ కాకుండా మహర్షులు, గొప్పవాళ్ళు, క్షత్రియులు, శూద్రులు అని ఈ దళిత్ అనే వర్డ్ కాన్సెప్టే లేదు. అందరినీ శూద్రులే అన్నారు. కాళ్ళు చేతులతో పని చేసుకుంటాం శూద్రులు అన్నారు. లేబర్ పని చేసుకుంటాం, బ్రెయిన్ తక్కువ వాడేటోళ్ళు అందరినీ శూద్రులే అన్నారు. ఓకే,
ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ అందరు శూద్రులే. సూతపుత్రుడు కర్ణుని ఏమన్నారు? సూతపుత్రుడు అన్నారు. ఎందుకు అన్నారు సూతపుత్రుడు అని? ఆ యొక్క రథం నడిపేటోడు కాబట్టి, ఓకే, కాళ్ళు చేతులతోటి పని చేసేటోడు, బ్రెయిన్ తక్కువ యూజ్ చేసేటోడు కాబట్టి, యుద్ధం చేసేటోడు, పరిపాలన చేసేటోడు, రాజ్యాన్ని కాపాడేటోడు, రాజుగా పరిపాలన చేసేటోని క్షత్రియుడు అన్నారు. ఏదైనా కొనుక్కునుడు అమ్ముడు చేసేటోని వ్యాపారుడు అన్నారు, అదే వైశ్యుడు, ఓకే. అది కాకుండా పుస్తకంలో ఉన్నది చదివి చెప్పేటోని బ్రాహ్మణుడు అన్నారు. అంతే కదా, అది పనికి వర్గీకరణ, అంతే తప్ప. సో ఈ పుస్తకం చదివేటోడు ఈ మిగతా వాళ్ళందరూ చిన్నగా ఏమని చెప్పిండా? మరి ఇదే బాపనైనా ఈ క్షత్రియుని పొగిడిండు కదా, రాజులను పొగిడిరు కదా. రాజులను పొగిడితే రాజు వానికి ఉన్నాయి అగ్రహారాలు, లేకపోతే వాని మెడలు ఉన్నాయి, నగ ఏదో ఒకటి ఇచ్చిండు కదా. అంటే వీనికి క్షత్రియుతోటి నొప్పి లేదు, వైశ్యంతో నొప్పి లేదు, ఇక శూద్రులతోటే నొప్పి బాపనోనికి. ఎందుకో నాకు అర్థం కాలే. మరి ఈడు లేబర్ పని చేస్తేనే, ఈడు గడ్డం గీక్తేనే, ఈడు రథం నడిపితేనే, ఈడు ఇంకోటి చేస్తేనే, ఈడు పండిస్తేనే నువ్వు బతుకుతున్నావు. మరి ఈయన మీద ఎందుకురా నీ కోపం? ఎందుకంటే వాడు కూర్చుండి తినాలి, వాడు పైన కూర్చుండ పెట్టాలి, కింద ఉండాలి. లేకపోతే ముస్లిమ్స్ రాజులు ఏం చెడగొట్టిర్రు మీరు చెప్పండి మిత్రులారా కదా. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు మొత్తం కన్వర్ట్ చేసేది ఉంటే, వీళ్ళ లెక్క కన్వర్ట్ చేస్తే మొత్తం ఇవాళ ముస్లిమ్సే ఉండేటోళ్ళు భారతదేశంలో. ఒకడిద్దరు చెడగొట్టారు కానీ అందరు చెడగొట్టలే. అన్ని గుళ్ళు కొడితే ఇవాళ ఆ టిప్పు సుల్తాను ఆ యొక్క శ్రీరంగ అదేంది అక్కడ గుళ్ళకు ఫండ్స్ ఇచ్చి స్పెషల్గా ఫండ్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి తెలుసు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, లోకల్ పీపుల్ యొక్క సపోర్ట్ లేకపోతే, ఓకే, వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు పరిపాలన చేయలేరు. వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఫ్రెండే చేసుకున్నారు కానీ మనని ఇబ్బంది పెట్టలే. ఒకడిద్దరు తెలియలేక పెట్టిర్రు, ఆ పెట్టినందుకు వాడు శిక్ష అనుభవించాడు, వాని తర్వాత ఆ సామ్రాజ్యాలు గొలిపోయినాయి. కానీ అట్లా కంపేర్ చేస్తే వీడు ఎక్కువ నష్టం చేసింది బ్రిటిష్ వాడు. అన్ని రకాలుగా నాశనం చేశాడు. మీరు ఏ రకమన్నా తీసుకోండి, ఎట్లా అన్నది తీసుకోండి. ఎంతమంది చచ్చిపోయారు కరువుతో పాటు, వాడు కాలుస్తే చంపేస్తే ఎంతమంది చచ్చిపోయారు కాదు. అంతకుముందు గన్నేళ్ళు ఈ దళితులు అన్న ఫీలింగ్ లేదు, లేకపోతే ముస్లిమ్స్ అన్న ఫీలింగ్ లేదు, అందరం అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం. ఈడు వచ్చినాకనే కదా మనకు ఫీలింగ్ తెప్పించింది, మనకు కొట్లాట పెట్టింది. ఒక పప్పెట్ నాడు కూర్చుంటే పెడతా అంటాడు, ఆ బలవంతుని తీసేస్తాడు. బలవంతుడైతే ఏమవుతుంది, వీని చెప్తే వినడు వాడు. బలవంతమైన శక్తియుక్తులు ఉన్న రాజు వినడు వాడికి, బ్రిటిష్ వానికి ట్యాక్స్ ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు, డ్యూటీ ఫ్రీ చేయాలంటే చేయాలి. వాడు ఏం తానా అంటే తానా అనాలి, తందానా అంటే అట్లా బలమైన రాజు చేయలేడు. కాబట్టి ఆ బలం ఉన్నవాడిని వీని కొట్టలేడు బ్రిటిష్ వాడు, డైరెక్ట్ కొట్టలేడు, వీని బలం సరిపోదు. ఏం చేసేటోడు, ఈ రాజు కింద ఉన్నటువంటి పప్పెట్లు ఉంటారు కదా, ఈ యొక్క నిన్ను ఆడ కూర్చుంటే పెడతా అనేటోడు, ఈ బలం ఈ యొక్క కమాండర్లని వీళ్ళని కింది స్థాయిలని ఎవరికైనా ఆశ ఉంటుంది. అప్పుడు ఏం చేసేటోడు, ఈడికి ఆశతోటి ఇలా సహకారం తీసుకొని ఈయన కొట్టేటోడు ఈ బలవంతుని. ఇప్పుడు సిరాజుద్దీన్ దౌలా కేసులో మీర్ జాఫర్ అతని యొక్క సైన్యాధ్యక్షుడు. మీర్ జాఫర్ అంటే ఆయన, ఆ మీర్ జాఫర్ని నిన్న కూర్చుంటే పెడతారా అని చెప్పిండు. కొడతారు అని చెప్పి ఈ మీర్ జాఫర్ తోటి మొత్తం ఆ యొక్క సిరాజుద్దీన్ దౌలా కొట్లాడుతుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి మీర్ జాఫర్ తన సైన్యాన్ని కంట్రోల్లో పెట్టుకొని కొట్లాడలే బ్రిటిష్ తోటి. ఆ మీర్ జాఫరే దొరకబట్టి ఆ సిరాజుద్దీన్ చంపేసి మీర్ జాఫర్ కూర్చున్నాక ఈడు కూడా చెప్తుంటలేడని వీని కింద ఉన్నని మళ్ళీ ఆడ కూర్చుండే పెట్టాడు. అంటే చెప్తున్నటువంటి పప్పెట్ని కూర్చున్నాడు. ఎంత ట్రై చేసినా ఈ పప్పెట్లు కూడా ఇంటలేరు, కొద్ది రోజులు. ఎందుకు ఇంటలేరు అంటే వాడు అసంబద్ధంగా ఉన్న ట్యాక్స్ అంతా వాడే తీసుకుంటే వీడి పరిపాలన ఏం చేస్తాడు? ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ ఆడే ఎత్తుకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఈడెందుకు కూర్చుండు, ఈడెందుకు పరిపాలన చేస్తాడు? అందుకని ఎంత పప్పెట్ అయినా కానీ కొన్ని రోజులకు రివోల్ట్ అయ్యేటోడు. రివోల్ట్ కాగానే ఏం చేస్తాడు, ఇది సిస్టమ్ వర్కౌట్ అవుతలేదు, ఏం చేసాడు, వాడే పరిపాలన స్టార్ట్ చేసాడు. అట్లనే గవర్నర్ జనరల్ అనే పోస్టులు, గవర్నర్లు, అది వారని ఈ 3 ప్రెసిడెన్సీలు వాడు ఫోర్టులు కట్టుకున్నది, వాని వ్యాపారం కోసం ఫోర్టులు కట్టుకున్నాడు, కోటలు, ఓకే. ఒకటి మద్రాస్ పోర్టు, మద్రాసులో ఒకటి పోర్ట్ కాదు, పోర్ట్ అంటే ఓడరేవు, ఫోర్ట్ FORT అంటే కోట, ఓకే. ఏది విలియం ఫోర్ట్ అని ఇక్కడ కట్టుకున్నాడు కలకత్తాలో. ఇంకోటేమో మద్రాసులో కట్టుకున్నాం, ప్రెసిడెన్సీ అనేటోళ్ళని. సో మద్రాసు ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, తర్వాత ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ అక్కడ ఫస్ట్ అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఆ గవర్నర్ జనరల్ నుంచి ఎప్పటిదాకా అయింది, దాదాపు 100 ఏళ్ళు అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద. 1757 నుంచి 1857 దాకా సిపాయిల తిరుగుబాటు వచ్చేదాకా. అప్పటి తర్వాత అప్పుడు ఆ యొక్క రాజు ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ అట్రాసిటీస్ ఎక్కువైనాయి అని చెప్పి అప్పుడు ఏం చేసింది ఆ బ్రిటిష్ రాణి వీళ్ళు డిజాల్వ్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీని
అప్పుడు అఫీషియల్గా బ్రిటిష్ రాజ్యం మన దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి వైస్రాయ్లు అయినారు, అంతకుముందు గవర్నర్ జనరల్ అంటే వాళ్ళు. ఓకే, సో ఈ క్రమంలో నేను ఏం చెప్పదలుచుకున్నాను ఇక్కడ సారాంశం అంటే, భారతదేశానికి అన్ని రకాలుగా నాశనం చేసినోడేమో వాడు. ఓకే, వాడేమో మంచోడవుతాడు, వానికేమో సంఖ నాకుతారు, ఇప్పటికీ వాడేమంటే దోస్తీ చేస్తారు, ఒక్క ముస్లిమ్స్నే చెడ్డోళ్ళని చేస్తారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళు ప్రపంచానికి ఆయిల్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం కన్వర్ట్ చేస్తారు రాళ్ళ లెక్క. పొద్దుగాలు వేస్తే ఉన్న లోపాలన్నీ హిందుత్వంలో ఉన్నాయని చెప్పి కన్వర్ట్ చేస్తున్నారు. మరి అన్నిట్లలో వెతికితే ప్రతి మతంలో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు అంటే ఈ బాపనోళ్ళకి వాళ్ళు పైన కూర్చుండి నువ్వు గ్రేటు అంటే మొత్తం భారతీయులందరూ చచ్చిపోయినా వీళ్ళకి నొప్పి కాదు అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా, బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ముస్లిమ్స్ మీద లేదు అంటే కారణం ఏంది? ఇంకా అట్లా ముస్లిమ్స్ దగ్గర కొనొద్దు, ఎందుకు కొనొద్దు? ఏం అన్యాయం చేశారు? అందరు బతుకుతున్నట్టు వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఏం అన్యాయం చేశారు? భారతదేశ చట్టాలను వాళ్ళు పాటించకపోతే చట్ట ప్రకారం శిక్షించు. కానీ పొద్దుగాలు వేస్తే ఒక ముస్లిమ్స్ మీదనే త్రిపురాల ఇప్పుడు ఎన్నో మసీదులు కాల పెడుతున్నారు. వాళ్ళని పొద్దుగాలు వేస్తే ఇబ్బంది పెడితే ఏం చేస్తాడు? వాడు చూసి వాళ్ళ అమ్మని చంపేసి వాళ్ళ అక్కని రేపు చేసి ఎన్ని చేస్తే ఒకడు రివోల్ట్ అవుతాడు. వాడికి నేను సస్తు వచ్చినా ఈ వాని బాధ తట్టుకోలేక ఇక అప్పుడు ఏమంటాడు? వాడు కొట్టిండు అంటాడు. వాడిని కొట్టేటట్టు వాడిని ఇబ్బంది పెడుతుందో వాడు పిల్లినైనా సరే ఒక అరలా వేసి దాన్ని బాగా ఇబ్బంది పెడితే ఏం చేస్తుంది? అది మనమే దొంకుతుంది. ఆడొక్కడి చేయగానే మొత్తం అది దుష్ప్రచారం చేస్తారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా ఇక్కడ సారాంశం అండి, ఒక్క మతం మీద గంత కోపం ఎందుకు అని చెప్తున్నా. వాడు అంత నష్టం చేయలే భారతదేశానికి అని చెప్తున్నా. వాడు కన్వర్ట్ చేస్తలేడు. వాడు ఏ సంపద సృష్టించినా మన దేశంలోనే ఉన్నది. వాడు ఎత్తుకోపోయింది చాలా తక్కువ బ్రిటిష్ వాళ్ళతో పోలిస్తే. ఓకే, వాడు చెడగొట్టింది తక్కువ. ఓకే, ఇవాళ వాడు కట్టిన తాజ్మహల్ తోటి ఇప్పటికి కూడా పర్యాటక శాఖ ద్వారా మనకు 4 పైసలు వస్తున్నాయి. ఇండియాకి గొప్ప ఏమైనా చూపెడితే చార్మినార్ను చూపెడతారు, లేకపోతే తాజ్మహల్ చూపెడతారు. వాడు ఏం ఖరాబ్ చేసిండ్రా నాయన నాకు అర్థం కాదు. గుళ్ళు కావాలంటే 7 అంటే కట్టుకోర్రి, ఎవడొద్దన్నాడు? భాగ్యలక్ష్మి టెంపుల్ మంచిగా కట్టుకోర్రి, ఇవాళ రామ మందిరం అయోధ్యలో ఎప్పుడో కట్టుకోరి, ఆపుతున్నారా ముస్లిమ్స్? ఐ డోంట్ గెట్ ఇట్. పొద్దుగా అది తప్పు, కరెక్ట్ కాదు. ఓకే, ఎవడు నష్టం చేస్తుండో ఆయనకి ఏం సంఖ నాకుతావంట. ఎవడైతే ఏది ఇంతో అంతో భారతదేశానికి బాగు చేసినవాడు వాడి కట్టినే వాడుతున్నావు కదా, సిగ్గుశరం లేకపోతే. అంటే ఇప్పుడు వాడు మన పైసలతో కట్టినా వాడే కట్టిండు కదా. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో మన పిల్లలు చదువుకుంటున్నారు అంటే ఎవరి పుణ్యం? ఇంకా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీ తక్కువ ఉన్నాయి. చదువు చెప్పించిండు, బిల్డింగ్లు కట్టిండు, అన్నీ చేసినాయి. ఇలా హైకోర్టు వాడుకుంటున్నాం, ఆయన కట్టిందే. ట్యాంక్ బండి మీద పోతున్నాం, ఆయన కట్టిందే. ఎందుకు మంచి చేసిన మంచి అంటున్నాం? ఇవాళ అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతున్నాయి, ఆయన కట్టిందే. ఆ రోజులనే సంపద సృష్టించి, ఆ రోజులనే విమానాశ్రయాలు పెట్టి, ఆ రోజులనే గోల్ఫ్ కోర్సులు పెట్టి, ఆ రోజులనే అన్ని కడితే ఇక సిగ్గుశరం లేకుండా నీళ్లు తాగడానికి నీళ్లు ఇచ్చి వరదలు పోకుండా వరదలుండి అన్ని రకాలుగా మనకి క్రియేట్ చేసి మనల్ని మంచిగా చేసినోడేమో చెడ్డోడని వాడుతుంది, చెడగొట్టినోడు అన్ని రకాల దోసుకున్నోడేమో మంచోడని వాడుతుంది. నాకు అర్థమైతలే. ఓకే, ఈ సిగ్గుశరం లేని వాళ్ళు కూడా కొంతమంది ఈ కన్వర్ట్ అయ్యేటోళ్ళు కూడా సిగ్గుశరం లేదు. మీ మీద ప్రేమతో తెచ్చిండు ఆ చట్టాలు కాదు కదా. వాడు ఒకటి వానికి మద్దతు కావాలి భారతదేశంలో. కాబట్టి అందరిని శత్రువులను చేసుకుంటే వాడు ఒక్క రోజు ఉండలేడు. కాబట్టి కొన్ని చట్టాలు కావాలని తెచ్చిండాడు, మన మీద ప్రేమతో తెలియదు. వాడు ఏ చట్టం తెచ్చినా భారతదేశంలో వాడు 4 రోజులు ఎక్కువ ఉండి 4 రోజులు ఎక్కువ దోసుకోవడానికి తెచ్చిన చట్టాలే తప్ప, ఎవరినో ఒకరిని వాడిని దోసుకు చేసుకోవడానికి తప్ప. ఓకే, మన మీద ప్రేమతోటి చట్టాలు తేలే. ఏదో సింపుల్. ఓకే, మీరు అనలైజ్ చేయండి. ఆ క్రమంలో ముస్లిమ్స్ని ఎందుకు ద్వేషించాలి భారతదేశంలో? ఒకవేళ ముస్లిమ్స్ తప్పు చేస్తే శిక్షించండి చట్ట ప్రకారం. ఎవడో ఆపుతున్నాడు ఎవడన్నా? కానీ ఒక్క మతం మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? చెప్పండి మిత్రులారా. ఓకే, వెంకట్ మంచి సందేశం సార్. థ్యాంక్ యూ బ్రదర్. తప్పదు బ్రదర్, మనకి ఎందుకంటే మనము మాట్లాడకపోతే ఈ చెత్తన కొడుకులు చెప్పిందే ప్రజలు నిజం అనుకుంటారు. ఓకే, ఉంటే అన్ని ఒకవేళ భారతదేశంలో హిందువులే ఉండాలి అనుకుంటే మరి మిగతా దేశాల్లోనే హిందువులను కూడా వెళ్ళగొడతారు. మరి వాళ్ళందరూ వస్తే మరి ఇండియా పరిస్థితి ఏంది? మరి మొన్న ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే మన ముస్లిం దేశాలు ఇచ్చారు. ఇప్పుడు వాడు నూనె కావాలి, ఇప్పుడు ఏది అమెరికా వాడు మనకి శాంక్షన్లు పెట్టడం వల్ల ఇరాన్ నుంచి వస్తే మనకు తక్కువ రేట్లు వస్తుంది పెట్రోల్. అది వాడు వద్దనడం వల్ల మనం వేరే దేశాల నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కువ రేటు పెట్టి. మరి ఇబ్బంది పెట్టేవాడు మంచివాడన్న వాడు పెట్టిన కండిషన్, మనము ఈ రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కుంటే మనకు తక్కువ రేటు వస్తుంది. మనకు కాదని చెప్పి మనకు అన్ని వాడు పెట్టినట్టే ఈయన వాడుతుంది. ఈయనకపోతే వాడు మళ్ళీ మనకి ఇబ్బంది పెడతాడు. మరి అట్లా ఎట్లా కంపేర్ చేసినా మనకి చెడు చేస్తలేరు వీళ్ళు.
కదా. వాళ్ళని ఎందుకు పొద్దుగాలు వేస్తే దుష్ప్రచారం చేసుడు? చెప్పండి, దయచేసి చెప్పండి. ఓకే కదా. అది ఒక ఏదో అది నాకు తెలిసి ఈ ఓటు రాజకీయాలే ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ బీజేపీకి ఆర్ఎస్ ఈ బీజేపీకి ఓటేయరు కాబట్టి ముస్లిమ్స్ని ఇది లేకుండా చేయాలి, లేకపోతే ముస్లింలు ఎన్ఆర్సీ అట్లాంటివి తెచ్చి ముస్లిం ఓట్లు చెల్లకుండా చేయడానికి కుట్ర చేస్తే కాంగ్రెస్ అనేది రాదిగా. కాంగ్రెస్ రాకుండా ఉండడానికి ఈ ముస్లిమ్స్ అని ఓటు బ్యాంక్ చెల్లకుండా చేయడానికి బీజేపీ బాపనోడు చేస్తున్న కుట్ర అనేది నా అభిప్రాయం. ఓకే కదా. నజీముద్దీన్ మొహమ్మద్, థ్యాంక్ యూ బ్రదర్. క్రీస్తు సంఘం కుయ్యేరు అంట. ఇక చూడు, క్రీస్తు సంఘం అంట. ఓకే, మరి వాళ్ళది కరెక్టేమో, అట్లా కన్వర్ట్ చేసేవాళ్ళది కరెక్టేమో. ఉన్న లోపాలన్నీ హిందువులే చేసినట్టు ఎక్కడ పుస్తకాలు రాసిర్రా? ఏది ఎక్కడ రాసిర్రా? ఏ పుస్తకంలో ఉంది? హిందూ పుస్తకంలో తీసుకురండి. ఓకే, బాపనోడు అబ్యూజర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ రిలీజన్. ఏ హిందూ పుస్తకంలో కూడా ఓకే డిస్క్రిమినేట్ చేయమని రాసిర్రా? అట్లా చేసేది ఉంటే అట్లా సృష్టించాడు కదా దేవుడు. పెట్టిండా కులాలు? పెట్టిండా? మతాలైనా కులాలైనా దేవుడు పెట్టిండా? దేవుడు పెట్టేది ఉంటే అందరినీ సమానంగా చూడాడు కదా. సో దేవుడు అన్నీ సృష్టించిండు, అందరు ఈక్వలే దేవుని దృష్టిలో కదా. ఇవన్నీ మనిషి ఈ బాపనోడే పెట్టిండు కదా. ఈ బాపను ఓడేసాడ కొడుతున్నాడు, వాడు కూసుండి తినడానికి మన మధ్యలో గొడవలు పెడుతున్నాడు. ఓకే, అట్లనే చేసిండు. మన మధ్యలో గొడవలు పెడితే మనది మనం కొట్టుకేది వస్తే వాని పెద్దరికం నడుస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. కాబట్టి ఆలోచించమని కోరుతున్నా. ఈ హిందువులము హిందువులకు వీడు చేసింది లేదు. హిందువులకు ఎక్కువ నష్టం చేస్తుంది హిందూ పేరు మీద ఎక్కువ నష్టం చేస్తుంది బీజేపీ. ఓకే, నిజంగా బీజేపీ మంచిగా చేసి ఉంటే శివసేన సపోర్ట్ చేసేది కదా. శివసేనగా ఎక్కువ కొట్లాడింది మరాఠాలు వీళ్ళు. ఏది అప్పుడు సామ్రాజ్య ఆకాంక్ష కోసం కొట్లాడారు తప్ప తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మొఘల్కి మరాఠాలకి మధ్య యుద్ధాలు అయినాయి తప్ప ఇది మతం పేరు మీద కాలే. మీ చరిత్ర కరెక్ట్ చదవండి. సో ఆ క్రమంలో ముస్లిమ్స్ మీద కంటిన్యూస్గా ముస్లిమ్స్ తోటి నష్టం జరుగుతలేదు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ, అరౌండ్ 10% ఉంది. దాంతో ఒరిగేది లేదు, పీకేది లేదు. కాబట్టి ఈ కన్వర్షన్ చేస్తుంది కన్వర్షన్ అనే కాన్సెప్ట్ని ఎక్కువ పొదుగాలేస్తే ప్రమోట్ చేస్తుంది, నాశనం చేస్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్కి పోండి, మొత్తం అది అంత పొదుగాలేసి ఏ ప్రాంతం అన్నా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఎవరున్న ఇవాళ జగన్ గెలవడానికి కారణం ఎవరో చెప్పండి. మన దేవాలయాల్లో ఆదాయం వస్తుంది. మనకు గుళ్ళల్లో మనం వేసే కానుకలు అవన్నీ గవర్నమెంట్కి పోతాయి. ఓకే, మనం ఉండిలు వేసేటి అన్నీ పోతే ఆ పైసల ద్వారా పూజారులకి జీతాలు ఇస్తారు. ఎందుకంటే మనకు పైసలు వచ్చేది పెద్ద గుళ్ళని, ఫేమస్ గుళ్ళనే వస్తాయి, చిన్న గుళ్ళల్లో రావు ఊర్లల్లో. ఓకే, కాబట్టి వాటిని మెయింటైన్ చేసి వాటి ద్వారా ఈ యొక్క హిందుత్వం బతకడానికి పూజారులు బతకడానికి ఆ దేవాలయం వచ్చే పైసల ద్వారా దేవాదాయ శాఖ ఎండోన్మెంట్ అని అది పెట్టి దాని ద్వారా మనకి జీతాలు ఇస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో పోతే పాస్టర్లకు జీతాలు ఇస్తాడు. చర్చిలలో దశమ భాగం అంటే 1/10 ఆఫ్ దేర్ శాలరీ. ఓకే, 10% వాళ్ళు సంపాదించే సంపాదనలో చర్చికి ఈ పాస్టర్లకు ఇవ్వాలంట, చర్చిలో వేయాలంట, చర్చ్ వాళ్ళకి ఇవ్వాలంట. ఆ ఇచ్చిన పైసలు ఒక్కటి కూడా ఓకే అకౌంట్ ఉండదు, లెక్క ఉండదు, ప్రభుత్వానికి రావు. మరి అట్లాంటప్పుడు పాస్టర్ల జీతాలు ఎందుకు ఇస్తున్నాడు జగన్ అన్న? అంటే అందరూ హిందువులు అన్ని రకాల వాళ్ళకి తీసుకొని కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఆ పాస్టర్లకు ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో కదా. ఇవాళ షర్మి లెక్క తిరుగుతుంది కదా, బొట్టు పెడితే పెట్టించుకుంటలేదు కదా. మరి ఆమె పని ఏంది? ఈవాంజలిస్టు, ఆ మత ప్రచారకురాలు. ఆమె ఇన్నేళ్ళు చేసింది ఏంది? మతం ప్రచారం. వాళ్ళ భర్త బ్రాహ్మణ్. ఓకే, అనిల్ బ్రదర్ అయిండు. ఆయన పొద్దుగాలు చేసేది ఏంది? మత ప్రచారం. ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి విదేశీ నిధులు వస్తాయి, సింపుల్. లేకపోతే ఆయన జోకర్ని చేశారు కావాలని కేఏ పాల్. ఎందుకు చేశారు? కేఏ పాల్కు విదేశీ నిధులు రాకుండా వీళ్ళకి రావాలని. వీళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు, అన్నా చెల్లెలకి పైసల కోసం ఏమైనా చేస్తారు. అదే చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కన్వర్షన్ ఎక్కువ కావడానికి కారణం ఏంది? ఆడ జగన్ ఉండడమే, ఈడ షర్మిలక్క ఉండడమే, బ్రదర్ అనిల్ ఉండడమే. సో నాశనం చేస్తారు వ్యవస్థల్ని. ఇవాళ హిందువులకు పరమ పవిత్రమైనటువంటి ప్లేసు తిరుమల యొక్క పవిత్రతను కూడా తగ్గిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు చూపెట్టేది వేరుంది, లోపల వేరుంది. పాస్టర్లకు ఎందుకు ఇస్తాడు జీతాలు చెప్పండి మీరు? సో నష్టం చేసేటోని వదిలేసి పాపం వాళ్ళ బతుకులేదో బతుకుతారు. ఇప్పటికీ మెజారిటీ ముస్లిమ్స్ పేదరికంలో ఉన్నారు, నువ్వు ఎక్కడికనవో. సో వాళ్ళు ఏమన్నారు నాయన? వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, బతుకుతారు. ఏం పాపం చేసారు వాళ్ళు?
చెప్పండి మిత్రులారా. కుంభమేళలో ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ మంది చచ్చిపోయారా? మర్కజ్లో అయినప్పుడు ఎక్కువ చచ్చిపోయారా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అది తప్పు అది. ఓకే, ఇది కేవలం ఓటు కాంగ్రెస్ వాళ్ళకి ఎవరైతే వేయరో వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలే అపోజిషన్ లేకుండా చేయడానికి చేసే కుట్రలో భాగమే అని నేను అనుకుంటున్నా. సో హిందువులము వీ షుడ్ నాట్ గెట్ ఫూల్డ్. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. మాట్లాడదాం, మనం చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం, మనము విషయం మీద అవగాహనతో మాట్లాడదాం. అంటే మనం గాలి మాటలు చెప్పొద్దు. ఇక గాలి మాటలు మనం కూడా చెప్పినాం అనుకో, వాళ్ళకి మనకు తేడా అయింది. వాడిని తిడుతున్నాం, వాడిని తిట్టి మనం కూడా వాని లెక్క చెప్తే వానికి మనకు తేడా అయింది, ప్రజల లోపల క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి మనం వాస్తవాలే నిష్పక్షపాతంగా మాట్లాడదాం, ప్రజలకు చెప్పుదాం. ఓకే, ప్రజలు వెనుకనో ముందో రియలైజ్ అవుతారు. ఓకే కదా. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుస్తాడు అంటే గెలుస్తాడు నాయన. ఇవాళ ప్రచారం చేసుకుంటారు కాంగ్రెస్ లేదు అని చెప్పడానికే నువ్వు తెచ్చిన ఎన్నికలు. ఎవడు చచ్చిపోతే వచ్చిన ఎలక్షన్స్ కాదు. ఓకే, అట్లా రాజీనామా చేయాలని అందరితో చెప్పి, ఎంతమంది ఉన్నారు రాజీనామా చేయాలి? కబ్జాలు చేసిన వాళ్ళందరినీ రాజీనామా చెప్పి టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది కదా. కబ్జాలే కొలమానం అయితే లేదు, పార్టీ మారడమే కొలమానం అయితే మస్తు మంది ఇప్పటికి నీకు వచ్చిన ఇప్పటివరకు ఎంతమంది పార్టీ మారారు? ఒక అట్లీస్ట్ 20 మందితో మళ్ళీ బై ఎలక్షన్స్ తెప్పిస్తే మాకు పైసలు వస్తాయి. నియోజకవర్గానికి 500 నుంచి 600 కోట్లు వస్తాయి. అట్లని అంటే కావాలని కాంగ్రెస్, దెర్ ఇస్ నో కాంగ్రెస్, ద ఆల్టర్నేటివ్ ఇస్ బీజేపీ అని చెప్పడానికి మీరు విచ్చలవిడిగా 200 కోట్లు 400 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టినావు. మరి గని 300 కోట్లు కాంగ్రెస్ వాడు ఖర్చు పెడితే వాడు ముందే క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే కాంగ్రెసే వచ్చేది. ఆ ఎడ్డి ప్రజలుగా చిల్లరతోటి లొంగినన్ని రోజులు భారతదేశం బాగుపడదు. పైసలు వంచనోడు గెలవాడు. గని పైసలు కాంగ్రెస్ వాడు వంచడానికి లేవు, పంచలేడు. పంచినా తప్పు అది. ఒకవేళ కాంగ్రెస్ వాడు ఆడిట్ అప్పు తెచ్చి వంచినా అది కరెక్ట్గా ఇప్పుడు నువ్వు పంచుతావు, నువ్వు 200 కోట్లు వంచినావు. పంచినాక ఏమవుతుంది? 200 కోట్లు అయితే ఎవడు వారవోసుకున్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు 1000 కోట్లు సంపాదించాలనుకుంటావు. ఇక ప్రజలకేడా సేవ్ చేస్తావు? ఇటు అధికారం లేవు. అధికారం లేనప్పుడు వాడు నిన్ను అధికారం పార్టీ వాడు నిన్ను తిననీయాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు పంచి 300 కోట్లు పంచి గెలిచిండు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. గెలిచినాక వాడు 300 కోట్లు అయితే ఆడిట్ అప్పు తెచ్చిన వాళ్ళకి అప్పించినోడు అయితే ఊరుకోడు కదా. సో 1000 కోట్లు సంపాదించాలంటే నువ్వు అధికారం లేవు. నీ మాట కేసీఆర్ అన్నాడు. ఇవాళ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసారు, కానీ ఇవాళ 10,000 వంచిన ఏది మన యొక్క ఈటల రాజేందర్ని అరెస్ట్ చేసిర్రా? చేయలే. మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అందరు వంచినప్పుడు వాడు 10,000 వంచినప్పుడు 500 వంచితే అది కూడా నేరం అని వాడుతుంది. నువ్వే కదరా ప్రజలకు పైసలు తీసుకునే కల్చర్ అలవాటు చేసింది. అంతకుముందు ఎవడు పైసలు అడగలే. గతంలో మీరు 22 ఎలక్షన్స్ జరిగితే ఎవడు పైసలు అడగలే. పైసలు వంచే కాన్సెప్టే లేదు. ఎవడైనా ఏమైనా వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన ఏదైనా బిల్డింగ్ కట్టినాం, మా ఊరికి బస్సు వేసినావు, మా ఊరికి రోడ్ వేసినావు, మాకు నీళ్లు తెప్పించినావు, మా పిల్లగానికి చదువు ఉద్యోగం ఇప్పించినావు, బతుకు తెరుగు పెట్టినావు, ఏదైనా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినావు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, ఏదైనా గిట్లా ఉండే కానీ, ఏదైనా పెద్దవి ఉండే కానీ ఈ చిల్లర అలవాటు చేసింది ఎవడు? చెప్పండి దయచేసి కదా. తిన్నదరక్క నువ్వు ఎలక్షన్స్ తెచ్చి 300 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నువ్వు అప్పనంగా దోసుకున్నావు, మళ్ళీ అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు దోసుకుంటావని నీ మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి పెట్రోల్ మీదనే లక్షల కోట్లు దోసుకుంటున్నావు, కబ్జాలు చేస్తున్నావు. కాంగ్రెస్ వాడు చేయలేడు, వాడు కేంద్రం లేడు, రాష్ట్రం లేడు, కాబట్టి తెచ్చి 300 కోట్లు వారవోసుకుంటాడు కాంగ్రెస్ వాడు. యూజ్ బ్రెయిన్. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎవడికైనా సరే పైసలు తీసుకొని ఓటేస్తే తీసుకునేటానికి 6,000, ఇచ్చేటానికి 100 కోట్లు. 100 కోట్లు ఎవ్వడు పారవోసుకోడు. గన్ని కోట్లు ఎవ్వరి దగ్గర లేవు. అప్పనంగా అక్రమంగా సంపాదించుకుంటే తప్ప. కాబట్టి 300 కోట్లు ఖర్చు పెట్టినోడు 1000 కోట్లు సంపాదించాలనుకుంటాడు, కానీ నీ కొడుకు ఉద్యోగం ఇవ్వాలి, నీకు రోడ్ వేయాలి ఎందుకు అనుకుంటాడు? నువ్వు చిల్లర కమ్ముడు పోతుంటే నీకు చిన్న 6,000 తోటే నువ్వు సాటిస్ఫై అవుతుంటే, 6,000కే ఓటు వస్తుంటే నువ్వు పెద్ద 1,000 కోట్లు ఎందుకు 200 కోట్లతో అయిపోయే పనికి నువ్వు ఏం చేయాలన్నా అంతకంటే ఎక్కువ కట్టాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే 200 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. ప్రాజెక్టు కట్టాలంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కాళేశ్వరం, 1,10,000 కోట్లు. నీకు 200 కోట్లతో పని అయిపోతుంటే 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడతాడు? 1,00,000 కోట్లు వాడు పెట్టి ఆ రీజన్ చూపెట్టి తీసుకుంటున్నాడు వాడు కదా. 2 టీఎంసీలు ఎత్తడానికి నీళ్ళు ఎవరు అంటే 3వ టీఎంసీకి పంపులు ఎట్లా బిగిస్తావు నువ్వు? నాగార్జున సాగర్ అట్టిర్రు 310 టీఎంసీలు. ఎన్ని కోట్లు? 50 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు అయినాయా? 18 ప్రాజెక్టులు జలయజ్ఞం కింద. అది దూరమేం కాదు కదా, 2004 కదా. సో 18 ప్రాజెక్టులు 40,000 కోట్లు ఎట్లయితాయి? ఒక్క కాళేశ్వరంకి నువ్వు పెద్ద టీఎంసీలు ఒక్కటి లేవు, 5-10 టీఎంసీలకి 1,10,000 కోట్లు ఎట్లయితాయి?
మళ్ళీ అన్నీ ఒకటే కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తావు? పెద్ద వేరే కాంట్రాక్టర్ లేరా? అన్నిటికీ ఆడు మెగా కన్స్ట్రక్షన్ వాడే ఉన్నాడా? ఎల్ఎన్టీ వాడు లేడా? ఆ జిఎంఆర్లో లేడా? ఇంకా చాలామంది ఉన్నారు కాంట్రాక్టర్లు. అన్నీ ఒకరికి ఎందుకు ఇస్తావు? ఆ పేరు చెప్పి దోసుకుంటున్నావు. సో కాబట్టి ఆ దోసుకున్న సొమ్మును అలా నువ్వు లక్షల కోట్లు దోసుకున్న దానిలో 200, 300 ఖర్చు పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు? మళ్ళీ దోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. కాంగ్రెస్ వాడు ఆడికెళ్ళి పెడతాడు, వాడు కేంద్రంలో లేడు, రాష్ట్రంలో లేడు, వాడు దోసుకునేవి లేవు. మళ్ళీ ఖర్చు పెట్టినాక మళ్ళీ దోసుకునే అవకాశం లేదు. ఎందుకు పెడతాడు? మరి పైసలు తీసుకున్నాక ఓటేసి, పైసలు ఇచ్చినాక నువ్వు ఓటు వేయకపోతే వాడిని బతకనిస్తున్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు, పోలీసు వాడు నీ మాటనే వింటాడు. కాబట్టి వాడు పైసలు తీసుకుంటే నీకే వేస్తున్నాడు. ఎప్పుడు మార్పు వస్తుంది? ఎప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి? ఎప్పుడు బుల్లెట్ ట్రైన్లు వస్తాయి? ఎప్పుడు స్మార్ట్ సిటీలు వస్తాయి? ఏ రోజైతే పైసలు తీసుకోకుండా ఓటేస్తారో ఆ రోజే మార్పు వస్తుంది. అంతవరకు దాకా మార్పు రాదు. వాడు పైసలు ఖర్చు పెట్టినోడు 100 కోట్లు ఖర్చు పెట్టినోడు 1000 కోట్లు సంపాదించాలనుకుంటాడు. కాబట్టి అది కరెక్ట్ వే కాదు. ఏ రోజైతే ప్రజల లోపల చైతన్యం వస్తుందో, ఏ రోజైతే మార్పు వస్తుందో, ఈ చిల్లరకు లొంగకుండా అంతకంటే పెద్దవి అడిగి చేయించుకుంటే, పెద్దవి కావాలని కొట్లాడితే, ఆ పెద్దవి చేసినానికి చేస్తా అని అనిపించినవి ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే నీ జీవితాలే మార్పు వస్తాయి. డిఎస్సి వేస్తారు. డిఎస్సి వేస్తే నీ కొడుక్కో నీ బిడ్డకో ఉద్యోగం వస్తే వాళ్ళ పిల్లలు జనరేషన్ బాగుపడతాయి. ఈ 6,000 ఏం చేసుకుంటావు? ఏం బండి కొనుక్కుంటావా? వస్తుందా 6,000కి? జాగా కొనుక్కుంటావా? వస్తుందా? డబుల్ బెడ్రూమ్ కట్టించుకుంటావు 6,000కి వస్తుందా? ఈ 6,000 కానీ 10,000 కానీ ఏం చేసుకుంటావు? ఈ 6,000తో పోనీ ఒక ఇల్లు కిరాయి తీసుకొని 4 నెలలు ఉండగలుగుతావు ఏమన్నా 6,000తోటి? పోనీ చాయ్ బండి పెట్టుకుంటా అంటే 6,000తోటి వస్తుందా? ఏమొస్తుంది 6,000తోటి? ఎందుకు అమ్ముకుంటున్నావు? ఎందుకు టెంప్ట్ అవుతున్నావు? నీ పైసలే కదా. వాడు భూమి కబ్జాలు చేస్తే ఒక్కొక్క భూమి ఎకరానికి ఎంత ఉంది? వాడికి ఇప్పుడు మల్లన్న సాగర్ కింద ఎకరానికి 30 లక్షలు ఇవ్వాలి అఫీషియల్గా. వాడు 6 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. గాయగా అనిపిస్తలేవు నీకు 24 లక్షలు వాడు ఆడ తీసుకునే ఎకరానికి. నీకు 6,000కి టెంప్ట్ అవుతున్నావు. ఎందుకు అవుతున్నావు? 1% పని చూపెట్టమాను. లేకపోతే నువ్వు పండించిన ధాన్యమో పనికో ఏదో ఒక దానికి రేటు పెంచమాను. ఏం చేసుకుంటావు చిల్లరతోటి? కాబట్టి ఏది కాంగ్రెస్ వాడు సంపాదించుకునే స్థానం లేడు. అట్లా వాడి ఫస్ట్ నుంచి అట్లా లేదు. వాని ఫిలాసఫీ మీరు ఒకవేళ ఉండి ఉంటే వాని దగ్గర కూడా అట్లా దోసుకున్న సొమ్ము బాగా ఉండి ఉంటే వాడు కూడా ఖర్చు పెట్టి దోసుకునేటోడు. ఈ కొట్లాట ఎక్కడిది? సో ప్రజలారా దయచేసి ఓకే, నీ గురించి కాదు, నీ పిల్లల భవిష్యత్తు అన్నీ ఆలోచించండి. ఓకే, వాడు చక్కగా ఇంజనీరింగ్ చేసుకొని ఒక ఐఐటీలో చదువుకొని ఒక ఐఏఎంలో చదువుకొని పెద్ద పెద్ద కంపెనీ వాడు వచ్చి హైర్ చేసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలలో నీ కొడుకు భవిష్యత్తు ఎంత బాగుంటుంది? నెలకు మినిమం తక్కువ 50,000-60,000 నుంచి ₹1,00,000 సంపాదించుకుంటే అప్పుడే కదా ఈ ఐటీ కంపెనీలు వచ్చినాయి. అప్పుడే కదా ఇన్నో రావడం వల్ల ఇంతో అంత పైసలు ముఖం చూస్తున్నది. ఈ బీపీఓలు వచ్చి అదొకటి ఇదొకటి. లేకపోతే పైసలు ఎక్కడి? భూములకు రేట్లు ఎక్కడి? ఓకే, నగరాలు ఎక్కడి? ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ సిటీ కట్టుకోవాలని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు కడుతున్నాడు? వాడు మట్టి తెచ్చి వారవచ్చిపోయింది. కానీ ఏది క్యాపిటల్ సిటీ ఏది? సో మనకు అన్నీ గత ప్రభుత్వాలు చేసినాయే, గట్ల వీళ్ళు చేస్తలేరు. మీరేమో చిల్లరకే టెంప్ట్ అవుతున్నారు. ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, ఏ అభివృద్ధి అయిన దేశంలో చిల్లర ఇస్తా అంటే వానికే ముఖం మీద వారేది. అభివృద్ధే కాదు. నిన్న ఏదో వీడియో చూసినాం, ఇంకా ఆఫ్రికన్ దేశాలల్లో వాళ్ళు మనకంటే ఏం చదువుకున్న వాళ్ళు కాదు. వాడు బియ్యం ఇస్తే అక్కడ పాలిటీషియన్ బియ్యం ఏది రైస్ బ్యాగ్స్ ఇస్తే అన్నీ అలానే చేసి మాకు జాబ్స్ కావాలని అడుగుతారు. గట్లా ఉండాలి చైతన్యం. నీ కొడుకు వాడు రోజంతా ఏది ఆత్మహత్యలు చేసుకొని వాడు మెంటల్ టెన్షన్ అయ్యి ఇంజనీరింగ్లు చేసి డిగ్రీలు చేసి వాడు ఏం చేయాలో అర్థం కాక చదువుకున్నవాడేమో కూలి పని చేయలేడా, వాడేమో చిన్న పని చేయలేడా, కుల వృత్తులు చేయలేడా, వాడు చదువు తగ్గట్టుగా ఉద్యోగాలు లేవా, వాడు ఇస్తలేడా. ఓకే, డిఎస్సీలు వేస్తలేడా, గ్రూప్ 1 గ్రూప్ 2 చేస్తలేడా, ఉన్న ఖాళీలు భర్తీ చేస్తలేడా. పోనీ ప్రైవేట్ కంపెనీలన్నా ఏదైనా కడితే చేస్తే వాళ్ళ వస్తుందేమో లోన్లు ఇచ్చి ప్రైవేట్ కంపెనీలు పెట్టిస్తేనే అట్లా చేస్తలేడా. మేక్ ఇన్ ఇండియాలు చేస్తలేడా. వాడు చదువుకునే ఆ చిన్న పని చేయలేడా. మరి వాడు నీ ముందరనే వాడు మందు తాగిదావాటే, నీ ముందరనే వాడు ఒక పిచ్చోని లెక్క ఉండవాటే నీకేమో నొప్పి అవుతలేదు. నీకు 6,000 తీసుకొని ఆ 6,000 తోటి ఏమో అయిపోతుంది అన్నట్టు అనుకుంటున్నావు. నేను అడిగితే పెద్దగా అడగాలి. అందుకే అంటున్నా, ఈ ప్రజల ఆలోచన ఈ చిల్లర కమ్ముడు అయిన రోజులు ఎవ్వడేం చేయలేడు. రేవంత్ అన్న ఏం చేయలేడు, సీతక్క ఏం చేయలేదు,
నాలాంటోడు ఎవ్వడేం చేయలేడు. మీరు మారనంత వరకు ఓకే. వాడు 300 కోట్లు ఖర్చు పెడతాడు, 1000 కోట్లు సంపాదించుకుంటాడు. అందరు దొంగలే ఉన్నారు ఓకే. కాబట్టి మనం ఎంకరేజ్ చేయొద్దు. తప్పు రైట్ ఓకే. ఒకవేళ కాంగ్రెస్ వాడు వంచినా నేను సపోర్ట్ చేయను ఓకే. డబ్బులు వంచి తీసుకున్నోడు పారవోసుకోడు కాబట్టి వాడు సంపాదించుకోవాలనుకుంటాడు కాబట్టి మనకి నష్టం జరుగుతుంది. వాడి ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ కాండి ఓకే. రియలైజ్ అయ్యి పైసలు తీసుకోకుండా ఓటేయి. మీ అన్నకి, మీ అక్కకి, మీ చెల్లెకి అందరికీ చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఓకే. పైసలు తీసుకోకుండా ఓటేసినప్పుడే మన ప్రాంతాలు బాగుపడతాయి. మనకు మళ్ళీ పైసలు చూస్తాం, మనకి ఇంట్లో కిరాయిలు వస్తాయి ఓకే. మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, పని దొరుకుతుంది, మనం పండించే ధాన్యం రేటు పెరుగుతుంది. ఇది మనం ఒక విప్లవం లెక్క తీసుకొని ఈ చిల్లర ఇచ్చినోని తన్నాల పట్టుకొని గల్ల పట్టుకొని, లేదంటే మనమే దానికి 5 రూపాయలు 10 రూపాయలు 1 ప్యాకెట్లో పెట్టి పోరా మందు తాగుకోపో, లేకపోతే ఇంకేమైనా ఛాయ్ తాగుకోపో, ఇంకేమైనా చేసుకోపో, మాకు వద్దు. నీ బీర్ వద్దు, నీ బిర్యానీ వద్దు, నీ చిల్లర వద్దు. రేపు కరోనా వస్తుంది, యాడికెళ్ళి తీస్తావు పైసలు లక్షలు? నాకు అర్థం కాలేదు. ఈ 6,000 తోటి ఆ కార్పొరేట్ ఆఫీస్ వాడు వాడు తీసుకుంటాడా? కార్పొరేట్ హాస్పిటల్ వాడు జాయిన్ చేసుకుంటాడు 6,000 తోటి? ఎక్కడ యూజ్ అయితే నీకు 6,000 10,000? థింక్ ఓకే. సో అది మిత్రులారా, మనం మాట్లాడదాం. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్.